ఇచ్చిన నూతనమైన జీవితం ఏదిచ్చినా నూతనమైన ఏదికో కొక్కొక్కొక్కొ ఏదికో నాకిలా నాకిలా పడిపోయినటువంటి నీ జీవితాన్ని కట్టాలన్నా, పడిపోయినటువంటి నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాలన్నా నీవు మారు మనసు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడద్రోయబడినటువంటి చెల్లా చెదరైపోయినటువంటి నాశన కోపములో ఉండినటువంటి ఒక బలిపీఠాన్ని చూశాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ దేవుని యొక్క జనాంగమా, ఎవరి జీవితాలైనా పడద్రోయబడినటువంటి స్థితిలో ఉంటే, నాశన కోపములో ఉండినట్లయితే, ఓ పతన వ్యవస్థకు వెళ్ళిపోయినట్టు ఇక నా జీవితం అయిపోయింది అని అనుకున్న వారు అందరి జీవితాలను ప్రభువు కట్టడానికి మన ప్రభువు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీ స్పందన చూస్తూ అదే రీతిగా వాక్యముల ద్వారా మీరు ఎంతగానో బలపడుతూ ఉన్నారని మీరు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ లివింగ్ హార్ట్ గాస్పల్ పరిచర్య గురించి మీరు చేస్తున్న ప్రార్థన బట్టి అనేకమైన శాఖలుగా ఈ యొక్క పరిచర్య ముందుకు నడుస్తూ ఉన్నది. ఈరోజు మరి నూతన సంవత్సరములో మనమందరము కూడా ప్రవేశించి ఉన్నాం. కాబట్టి మీకును మీ కుటుంబాలకును మన మినిస్ట్రీ పక్షమున, నా కుటుంబ పక్షాన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతు దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఈ నూతన వాగ్దానాల చేత దేవుడు మిమ్మలను దీవించాలని ఆశిస్తూ నేను చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. పరమ తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మా ప్రియ సబ్స్క్రైబర్స్ అందరినీ, వారి కుటుంబాలను తండ్రి యేసయ్య ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధి, నీ కాపుదల నాయనా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంతో ఉంచి నీ మేలులను వారికి జరిగించండి. అయ్యా, గతించిన సంవత్సరం అంతా దుఃఖము చేత, వేదన చేత ఉన్నాను అనేటువంటి ప్రతి ఒక్కరి జీవితాలను మీరు మార్చి ముందుండి నడిపించి నూతనమైనటువంటి ఆశీర్వాదాల్లో ప్రతి బిడ్డను నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఏమిటి ఈ వాక్యం యొక్క అంశం ఏమిటి అంటే 12 రాళ్ళు బలిపీఠము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం యొక్క అంశాన్ని మీరు గ్రహించినటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. 12 రాళ్ళు బలిపీఠము. రాళ్ళు బలిపీఠాన్ని ఎవరు కట్టారు? ఆ రాళ్ళు బలిపీఠము ఒక్కొక్క రాయి దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నదో ఒక్కొక్క మాటగా మీకు నేను తెలియచేస్తాను. ముందుగా చూద్దాము మూల వాక్యాన్ని. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని కానీ మనము చూసినట్లయితే ఇక్కడ రాయబడుతూ ఉన్నది. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతను దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఏలియా పడద్రోయబడినటువంటి బలిపీఠాన్ని 12 రాళ్ళు చేత ఆయన నియమించి ఉన్నాడు. 12 రాళ్ళు చేత నియమించి బలిపీఠాన్ని కట్టి ఒక గొప్ప యుద్ధమునకు ఆయన ప్రయాణమై వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ఆ యొక్క యెజబేలుతో ఏలియా యుద్ధముకి వెళ్ళడానికి, ఆ యెజబేలు యొక్క ప్రవక్తలను ఎదుర్కోవడానికి ఏలియా సిద్ధపడ్డాడు. ఎలాగ సిద్ధపడ్డాడో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పడద్రోయబడినటువంటి
చెల్లా చెదరైపోయినటువంటి నాశన కోపములో ఉండినటువంటి ఒక బలిపీఠాన్ని చూశాడు. ఆ పాడైన ఆ బలిపీఠమును అనుకోవచ్చు, అయ్యా క్రొత్తగానే బలిపీఠమును కట్టొచ్చు కదా అని. ఆ 12 రాళ్లను చేతే క్రొత్తగా బలిపీఠాన్ని కట్టొచ్చు కదా అని చాలా మంది ప్రశ్నించుండొచ్చు. కానీ ఏలియాకి కనబడినటువంటి దృశ్యం ఏమిటో తెలుసా? పాడైనటువంటి ఆ బలిపీఠము కనిపిస్తూ ఉన్నది, పడద్రోయబడినటువంటి ఆ బలిపీఠము కనిపిస్తూ ఉన్నది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ దేవుని యొక్క జనాంగమా, ఎవరి జీవితాలైనా పడద్రోయబడినటువంటి స్థితిలో ఉంటే, నాశన కోపములో ఉండినట్లయితే, ఓ పతన వ్యవస్థకి వెళ్ళిపోయినట్టు, ఇక నా జీవితం అయిపోయింది అని అనుకున్న వారు అందరి జీవితాలను ప్రభువు కట్టడానికి ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఒక్కొక్క రాయిని మనకిస్తూ ఉండగా ఆ రాయి కలిగినటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఏమిటి ఆ రాయులు? ఏమిటి ఆ 12 రాళ్ళను ఏరి అక్కడ ఏలియా బలిపీఠాన్ని కట్టాడు? మనం చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మొదటి రాయి దేనికి సాదృశ్యంగా ఉన్నది అని మనం చూసినట్లయితే ఆ రాయిని ఉద్దేశించిన వాక్యాన్ని మనము చూద్దాం. మొదటి రాయి, దానికి పెట్టిన పేరేమిటి, అది ఇచ్చిన సారాంశం ఏమిటో ఒకసారి మనమందరము కూడా చూచిన వారుగా ఉండాలి. దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆది కాండము 28వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడతా ఉన్నది. ఒక చోటు చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకొనెను. ఆది కాండము 28వ అధ్యాయము 11వ వచనములో ఒక రాయి కనబడుతుంది. తలగడగా చేసుకున్నాడు యాకోబు అంటే తలరాయి. గమనించండి, దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ దేవుని జనాంగమా, మొదటి రాయి దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందో తెలుసా? తలరాయి అంటే మారు మనస్సు. ప్రభువు మన యొద్ద నుంచి ఆశించినటువంటి విధానము కావచ్చు, ప్రభువు మన యొద్ద నుంచి కోరుకున్నటువంటి విధానము కావచ్చు, పడిపోయినటువంటి నీ జీవితాన్ని కట్టాలన్నా, పడిపోయినటువంటి నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాలన్నా నీవు మారు మనస్సు కలిగి ఉండాలి. ఇక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు తన జీవితంలో ఆయనకిచ్చిన పేరు మోసగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎందుకోసము మోసగాడిగా పేరు తెచ్చుకున్నాడు అని చూసినట్లయితే ఆశీర్వాదములను గురించి అన్నను మోసం చేశాడు. గమనించండి, చాలా మంది అంటారు ఇది మోసపూరితమైన విధానం ఎందుకు అయిందండి, ఎందుకు యాకోబుని మోసగాడిగా తీర్చిదిద్దుతున్నారు, ఎందుకు ప్రజలకు మోసగాడిగా పరిచయం చేస్తున్నాడు? ఆయన మోసగాడు కాదు కదా, తన అన్న దగ్గర నుంచే జ్యేష్ఠత్వపు హక్కును కొనుక్కున్నాడు. ఒక పూట కూటి కొరకు ఏసావు జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేశాడు కదా. అమ్మివేసేటప్పుడు మరి ఎందుకు ఇతను మోసగాడు అయ్యాడు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిజమే, మనం ఆశించినట్లుగా అతడు జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేశాడు, జ్యేష్ఠుడిగా యాకోబే నిలిచాడు. కానీ తన తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రము ఏం చేస్తున్నాడని తెలుసండి? ఏసావుగా వెళ్ళాడు. నాయనా, పెద్ద కుమారుడిగా నన్ను ఆశీర్వదించు, నా అన్న నాకు జ్యేష్ఠత్వ హక్కుని ఇచ్చేస్తాడు, ఇదే సాదృశ్యమని చెప్పకుండా నేను ఏసావును అని అడిగి ఏసావుకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలు తండ్రి యొద్ద నుంచి తెచ్చేసుకున్నాడు. అందుకే మోసగాడిగా యాకోబుని చెప్పడం జరుగుతూ ఉన్నది. అది తెలిసినటువంటి ఏసావు కత్తి పట్టుకొని అన్నను తమ్ముడిని చంపడానికి వస్తున్నాడు. ఆశీర్వాదములు నా తండ్రి యొద్ద నుంచి ఎందుకు పట్టుకెళ్ళిపోయావని ప్రాణ భయము చేత పరుగులు తీస్తూ ఉన్నాడు. గమనించండి, యాకోబు లాంటి పరుగులు ఎంతమంది తీస్తూ ఉన్నారు? మోసపూరితమైనటువంటి జీవితాలను జీవిస్తూ, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త మోసములను చేస్తూ, వారి జీవిత విధానములో రహస్యము పాపముల గురించి ఎంతో మంది పరుగులు తీస్తూ వారి జీవితాల్ని పడద్రోయబడిన బలిపీఠముగా మార్చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వారి గురించి దేవుడు అంటూ ఉన్నాడు, అలాంటి వారిని దేవుడు రక్షించాలని. ఎంతమందికి మారు మనస్సు
కలిగి ఉండాలి. మనం మారు మనసు రావాలి. యాకోబు ఆ చోటుకు చేరి అలసిపోయి ఒక రాయిని తీసుకొని దాన్ని తలగడగా చేసుకుని అప్పుడు అక్కడ దర్శనాన్ని చూశాడంటండి. ఆ దర్శనమును చూసినటువంటి ఆ యాకోబు జీవితంలో మారు మనసు కలిగి ఉన్నది. ఈరోజు నా వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని యొక్క జనాంగమా, నీ జీవితంలో మారు మనసు లేక, నిలకడ లేక, చెల్లా చెదరైపోయిన నీ జీవితమునకు ఎటు పరుగులు తీస్తున్నావో తెలియక నువ్వు పరుగులు తీస్తున్నావేమో. మారు మనసు పొంది నిలకడగా జీవించు. యాకోబు పేరు ఎలా మార్చబడిందో అలాగే నీ జీవితము కూడా మార్చబడతాది అని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. గమనించండి ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, మొదటి రాయి తలరాయి, కార్నర్ స్టోన్ అంటే మారు మనసుకు సాదృశ్యము, రిపెండెన్స్. తర్వాత చూద్దాం, రెండవ రాయిని చూద్దాం. దయచేసి నిర్గమాకాండము 4వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనము చూసుకుందాం. సిపోరా వాడిగల రాయిని తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నా రక్త సంబంధమైన పెనివిటి వైతివని అంతటా ఆయన అతనిని విడిచెను. గమనించండి, ఈ నిర్గమాకాండము 4వ అధ్యాయము 25వ వచనం చూసుకుంటే అక్కడ ఒక స్త్రీ కనిపిస్తూ ఉన్నదండి. ఆ స్త్రీ ఎవరు అని మనం చూసినట్లయితే సిపోరా అనగానే మనందరికీ ఒక గొప్ప నాయకుడు మనకి గుర్తుకొస్తాడు. ఆమె ఎవరకు భార్య? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె స్థితిగతుల గురించి మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఆమె దేవుని చేత రక్షించబడినటువంటి వ్యక్తికి భార్య, దేవుని చేత ఒక ప్రణాళిక ఉండినటువంటి వ్యక్తికి భార్య, దేవుని ప్రణాళికను నెరవేర్చుటలో ముందు నిలబడవలసినటువంటి ఓ గొప్ప వ్యక్తి యొక్క భార్య. ఆ గొప్ప వ్యక్తి ఎవరు అంటే గమనించండి, మనందరికీ తెలుసండి, ఆయన పుట్టికను సిచ్యువేషన్ చూసేటప్పుడు, క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు చూసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా రెండో కంపేర్ చేస్తే ఒకే రీతిగా ఉంటూ ఉంటాయి. ఎందువలనంటే ఆ మహానుభావుడని వ్యక్తి ఎవరో తెలుసా? మోషే పుట్టినప్పుడు రాజు ఏం చేస్తాడు తెలుసండి, మగపిల్లవాడు పుడితే అందరిని చంపేయమని ఆ కొన్నటువంటి మంత్రస్థానులకు ఆజ్ఞాపించాడు. ఎందుకోసం తెలుసండి, మీరు పురుళ్ళు పోయడానికి వెళతారు కదా, ఈ పురుట్లో మగపిల్లాడని పుడితే అతను చంపేస్తాయండి. హెబ్రీడు అనే వారికి ఎవరికి కూడా ఎవరు ఉండకూడదు తెలుసా, మగ సంతానం ఉండకూడదు అనేటప్పుడు ఆ కొన్నటువంటి మంత్రస్థానులు ఆ యొక్క మోషే తల్లికి ఏంటంటే పురుడు పోస్తున్నప్పుడు వారు చాలా భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు తెలుసా? దే ఆర్ నాట్ ఎ ఫియర్ టు ద కింగ్, దే ఆర్ నాట్ ఎ ఫియర్ టు దర్ కమాండ్మెంట్. ఇఫ్ యు నాట్ ఒబే ద కింగ్ వాస్ కిల్ టు అస్, బై హూమ్ దేర్ వాస్ ఫియర్. ఆ యొక్క మంత్రస్థానులు ఎవరికి భయపడ్డారు తెలుసా? దేవాతు దేవునికి భయపడ్డారు. అందుకే ఈ మంత్రస్థానాలు అంటున్నారు, హెబ్రీ స్త్రీలు సురికైన వారు దేవునికి భయపడ్డారు. మోషేని 3 నెలలు దాచిపెట్టారంటండి. ఈ 3 నెలల్లో బయటకు తెలియకుండా కాపాడింది ఎవరో తెలుసా? మోషేని దేవుడే కాపాడాడు. తర్వాత నైలు నదిలో జమ్ము పెట్టులో పెట్టేసి పంపించేస్తూ వదిలేస్తూ ఉన్నారు. ఆ జమ్ము పెట్టు ఎక్కడ దాకా వెళ్ళింది తెలుసా? చూడండి, మన యోనా గ్రంథంలో చూస్తే యోనా దేవుడు వెళ్ళమనేటువంటి నినేవే పట్టణానికి కాకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు మరలా యోనాను వెనక్కి తీసుకురావాలని దేవుడు ఏం చేశాడండి, ఆ కిందన సముద్రంలో పడిచేస్తే ఆయన కాపాడడానికి ఒక చేపను దేవుడు సిద్ధపరిచాడు. అలాగే ఆ రాజకుమార్తె ఆ నదిలో స్నానం చేయడానికి దేవుడు సిద్ధపరిచాడు. మోషేను చూస్తుంది, సుందరమైన వాడు, అందగాడు, ఎంతో మంచి నవ్వును కలిగి ఉన్నటువంటి వాడు. ఎప్పుడైతే అలా కలిగి ఉండగానే అతను తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో కింగ్స్ ప్యాలెస్లోని రాజకుమార్తె యొక్క కుమారుడిగా సకల విద్యలన్నింటినీ అందించగలిగాడు. మరలా తను ఎవరో తెలుసుకున్నప్పుడు దేవుని మాటకు లోబడి తిరిగి మరలా అతడు తన మేనమామ ఇంటికి వచ్చేసాడు. అక్కడ ఎవరిని వివాహం చేసుకున్నాడంటే తన మేనమామ కుమార్తె అయిన సిపోరాని వివాహం చేసుకున్నాడు. 40 సంవత్సరాలు తన మేనమామ ఇంటి దగ్గర ఉన్నారు. మళ్ళా దేవుడి ప్రణాళిక మేరకు బానిసలుగా ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేని మరలా తిరిగి తీసుకువెళ్తా ఉంటే మోషేతో నడవడానికి సిద్ధపడిన ఏకైక స్త్రీ ఎవరు అంటే సిపోరా.
పరిచర్యలో భర్త పరిచర్యలో ముందుకు వెళుతుంది, భర్తతో ముందుకు నడుస్తుంది. ఓ భర్తను చూసి ఎంతో గర్విస్తూ ఉంది. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ హియర్ బట్ నో వన్ కెన్ స్పీక్ టు గాడ్ టు ద పీపుల్ బట్ మై గాడ్ ఓన్లీ చూజన్ టు మై హస్బెండ్. హౌ యూ కెన్ గాట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఓ దేవుని యొద్ద ఎంత దీవెన పొందుతున్నాడు, నా భర్తతోటే దేవుడు మాట్లాడుతున్నాడు, వేలాది ప్రజలున్నా కానీ అని తన భార్య ఎంతగానో భర్తను బట్టి సంతోషించే సమయంలో దేవుని వార్త మోషే దగ్గరికి వచ్చి, మోషే ఐ హ్యావ్ టు కిల్ యూ, నేను నిన్ను చంపేస్తున్నాను అన్నాడు. భయపడింది. ఏంటయ్యా, నువ్వు చెప్పిన పని నేను చేయలేదా, ప్రజలను నడిపించలేదా అని అడుగుతూ ఉంటే, అప్పుడు తండ్రిగా చేయవలసిన బాధ్యతను విడిచిపెట్టేస్తాడు. ఏంటి అంటే తన కుమారుడికి సున్నతి చెయ్యాలి. సున్నతి చేయలేదు కాబట్టి దేవుడు మోషే మీద కోపగ్రస్తుడై ఉన్నాడు. ఆ సందర్భాన్ని గ్రహించిన సిప్పోరా పరుగుని వెళ్ళి ఒక రాయిని తీసుకొని, ఏ తల్లి అయినా కానీ కుమారుడికి సున్నతి చేయడానికి ముందుకు రాకూడదు. ఎవరు చేయాలి అంటే తండ్రే చేయాలి. అది ఆయన వారసుడు కాబట్టి ఆ బాధ్యత మగవాణ్ణి, ఆ వ్యక్తిని ఆ సిచ్యువేషన్లో ఎవరు చూడాలి అంటే కుమారుణ్ణి తండ్రే చూడాలి, తల్లి కూడా చూడకూడదు. కానీ ఆ సమయంలో తండ్రి స్థానంలో నిలబడి వాడి గల ఒక రాయిని తీసుకొని ఏం చేస్తుందో తెలుసండి, సున్నతి చేసి ఆ భాగమును తీసుకొచ్చి మోషే పాదముల యొద్ద పడిచింది. అది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే రక్షణకు సాదృశ్యంగా ఉన్నది, బాప్టిజమునకు సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, వాడుగల రాయి దేనికి సాదృశ్యం అంటే బాప్టిజము లేదా రక్షణకు సాదృశ్యంగా ఉన్నది. మూడవ రాయిని సమయం అవుతుంది కాబట్టి త్వరగా నేను నా మాటను ముందుకి తీసుకువెళుతున్నాను. చూద్దాం. మూడవ రాయి, మొదటి రాయి తలరాయి, రెండవ రాయి వాడిగల రాయి, మూడవది సరిహద్దు రాయి. దేవుడు చెప్తున్న మాట అండి. యోబు భక్తుడితో అన్నాడు. యోబు గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనాన్ని కానీ మనం చూసినట్లయితే, సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. అంటే సరిహద్దు రాళ్లను మనము తప్పకుండా మనము నాటాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు సరిహద్దు రాళ్ళను వేసేసుకున్నాను కదా అని చెప్పి గర్వించకూడదంట. నేను రక్షణ పొందుకున్నాను కదా, నేను బాప్టిజం తీసుకున్నాను కదా, అంటే నాకు ఒక సరిహద్దు వచ్చేసింది, ఇక నేను భయపడవలసిన పని లేదు అని నువ్వు అనుకోకూడదు. ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనకు ఉన్నది. కాపాడుకోవాలంటే ఆయనతో మనం నిబంధనను లేదా కాపుదలను కలిగి ఉండాలని ఈ సరిహద్దు రాయి మనకు తెలియజేస్తుంది. అందుకే ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే భక్తుడు ఏమన్నాడు తెలుసండి, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళను తీసివేయవారు కలరు, వారిని బట్టి జాగ్రత్తగా ఉండుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు యోబు భక్తుడి జీవితంలో చూస్తే ఎన్నో శ్రమలు, ఎన్నో ఆపదలు, ఎంతో మంది అనేక రకాలుగా ఏం చేస్తారు తెలుసండి, నాశన కోపములోనికి తెయ్యాలని సాతానుడు పన్నాగములు పన్నిన యోబు భక్తుడు ఎందుకు తొలగిపోలేదో తెలుసా, ఎందు నిమిత్తము భయాందోళన అవ్వలేదు తెలుసా, అతడు చుట్టూ ఒక సరిహద్దు కంచెను దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఆ రీతిగానే కంచులో ఉన్నాడు కాబట్టి, అంటే దేవుని నిబంధనలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తికి దేవుడు కాపుదలను ఇచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా యోబు భక్తుల్లాగే 2 తరములను మనం చూడాలన్నా, 2 తరాలు మనం జీవించాలన్నా సరిహద్దు రాయను మనము పట్టుకునే వారిగా ఉండాలి అని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. 4వ రాయి చూద్దాం. మొదటిది తలరాయి, రెండవది వాడిగల రాయి, మూడవది సరిహద్దు రాయి, 4వది చూసినట్లయితే ప్రార్థన రాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనా రాయిని మనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ఈ ప్రార్థనా రాయి దేనికి సాదృశ్యంగా ఉన్నదో తెలుసండి, నా దేవుడు సహాయము చేసేవాడు. తలరాయి మారు మనసుకు సాదృశ్యంగా ఉన్నది, అంటే రిపెండెన్స్కి సాదృశ్యంగా ఉన్నది. వాడుగల రాయి అది రక్షణ భాగ్యానికి, బాప్టిజం, సాల్వేషన్ ఆర్ గెటింగ్ బాప్టిజం త్రూ ద బాప్టిజం, దానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. మూడవది సరిహద్దు రాయి, ఇట్ ఈస్ మేడ్ ఎ కవనెంట్, అంటే నిబంధనకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. 4వది హెల్పింగ్ ఫ్రమ్ గాడ్,
దేవుని యొద్ద నుంచి సహాయము రావాలి అంటే మనలో ప్రార్థన అనేటువంటి రాయి ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. చదువుకుందాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును సేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేస్తునని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాను. ఎబెనేజర్ అనగా అర్థం ఏంటో తెలుసండి, సహాయపు రాయి అని అర్థము. ఎందుకోసం ఇక్కడ ఎబెనేజర్ అని ఆ రాయికి పేరు పెట్టాడంటే ఇశ్రాయేలు సైన్యము బలహీనమైపోయింది. సైన్యంలో యుద్ధము చేసినటువంటి వారు లేరండి. అలాంటి సమయంలో ఫిలిష్తీయులు దండయాత్రకు వచ్చారు. ఫిలిష్తీయులు దాడికి వచ్చేసారు. మనం చూసినట్లయితే ఏలీ పరిపాలన చేస్తున్న సమయంలోనండి, యాజకుడిగా ఉండి నడిపిస్తున్న సమయంలో ఏలీ కుమారులను బట్టి దేవుడు ఉగ్రత వారి కుటుంబం మీదకి రప్పిస్తే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమైపోయారు తెలుసండి, బలహీనం అయిపోయారు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఎవరిని చంపేశారు? ఏలీ కుమారులను చంపేశారు. ఏలీ కుమారులు చనిపోయారని వార్త తెలియగానే ఏలీ ఉన్న చోటనే కుమిలిపోయి స్థూలకాయత్వం కలిగిన వాడు కాబట్టి మెడ విరిగి చనిపోయాడంటండి. ఒక యాజకుడు ఎవరో తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన వాడు మెడ ఇరిగి చనిపోయాడు. అదే పాత నిబంధనలో మెడ దేనికి విరిచేయాలో తెలుసా? గాడిదకు మెడ విరిచేయాలి. ఎందుకోసం అంటే ఒక వ్యక్తికి కానీ గాడిదలు ఉన్నట్లయితే ఆ గాడిదకి బదులుగా గొర్రె పిల్లలు కొని దానికి దహన బలి అర్పించడానికి ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకురావాలి. ఒకవేళ గొర్రె పిల్లలు తెచ్చుకునే స్తోమత లేకపోతే ఆ వ్యక్తి గాడిదను మెడ వెనకకి విరిచి చంపేయాలంట. అంటే గాడిద దేనికి ఉపయోగపడదు? దేవునికి బలర్పించడానికి ఉపయోగపడనటువంటి రీతిగా ఉన్నది. అంటే దేవుని అసహించుకున్నటువంటి రీతిగా ఉంటూ ఉన్నది. ఒక్కొక్క సందర్భాల్లో మన జీవితాలు కూడా ఆ గాడిదలాగే ఉంటూ ఉంటాయి. కానీ యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? కట్టబడిన ఆ గాడిద పిల్లను విడిపించండి. ఎందుకోసం అంటే ఆ గాడిద నాకు కావాలి. దేవునికి స్తోత్ర. ఏలీ కూడా గాడిద వలె మెడ విరిగి చనిపోయాడు. ఈ ముగ్గురు చనిపోయారని తెలియగానే ఈ యొక్క ఏలీ కోడలకి నిండి గర్భిణీగా ఉన్నదంట. ఉండేటప్పుడు ఈ వార్త, అయ్యా నీ భర్త చనిపోయాడు, ఓబు ఫీనెహాసు యుద్ధములో చనిపోయారని తెలియగానే ఆమె ఏడవడం ప్రారంభిస్తే అప్పుడు ఒక కుమారుడు డెలివరీ అయ్యింది. ఆమెకి నిండు గర్భిణిగా ఉందని ఒక బాబు పుట్టాడంటండి. అది చూడబోదు కంట ఆ బాబుని పుట్టి ఏడ్చుతూ ఇకాబోతు అని పేరు పెట్టిందంటండి. దేవుని చిత్తమైతే ఇకాబోతుని ఉద్దేశించి మరొక పర్యాయం మీ మధ్యలో వాక్యాన్ని అందిస్తాను. ఇకాబోతు గురించి. ఇకాబోతు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభావము బెడలిపోయింది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద దండయాత్రకు వచ్చి ఇశ్రాయేలు అందరినీ నాశనం చేసేది. దేవుని మందసాన్ని పట్టుకొని పోయారు. దేశంలో ఏమి పోయిందంట? ప్రభావం పోయింది. యాజకుడు చనిపోయాడు. యాజకుడి కుటుంబం నాశనం అయిపోయింది. ఇకాబోతులు దేశంలోనికి వచ్చేసారు. అలా బలహీనమైపోతున్నటువంటి ఆ ఇశ్రాయేలు సైన్యాన్ని మరలా ఫిలిష్తీయులు దండయాత్రకి దాడికి యుద్ధానికి వస్తూ ఉంటే అప్పుడు సమూయేలు అంటున్నాడంట, ప్రార్థన చేసి ఆ ఇశ్రాయేలును బలపరిచి మీరు వెళ్ళండి, దేవుడు మన పక్షాన ఉన్నాడు అనగా ఎంతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఇశ్రాయేలు పక్షాన యుద్ధమును కొనసాగించగా ఫిలిష్తీయులను తరిమి కొట్టినట్లుగా దేవుని వాక్యములో రాయబడుతుంది. వారు తరిమి కొట్టడానికి కారణము మిస్పా సేనుల మధ్యలో ఉన్నటువంటి ఆ స్థలములో సమూయేలు నిలబడి ప్రార్థన చేయగా సహాయాన్ని పొందుకున్నాడు. అందుకే అక్కడ ఒక రాయిని పెట్టి ఆ రాయికి ఎబెనేజర్ అని పేరును పెట్టి ఉన్నాడు. ఎబెనేజర్ అనగా సహాయకుడు అనేటువంటి అర్థాన్ని కలిగిస్తూ ఉన్నది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సహాయము లేక ఆ జీవితం చెల్లాచెదరైపోయిందని నువ్వు అనుకున్నట్లయితే దేవాతి దేవుడే నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యం వింటున్న మీ జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. పడద్రోయబడిన నీ జీవితము అనగా పడద్రోయబడిన ఆ బలిపీఠాన్ని ఏలియా కట్టినట్లుగా ఈ వాక్యమైన నీవు పడద్రోయబడిన చెల్లాచెదరైపోయిన నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలని ఆశిస్తూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా చెల్లాచెదరైపోయిన వారి జీవితాలు కట్టుకోవడానికి మీరు సహాయం చేసి ఈ సన్నిధిని తోడు ప్రతి రాయిను తండ్రి ధ్యానించేటప్పుడు ప్రభువా వారి జీవితాల్లో మొలకెత్తింపు చేయడానికి సహాయం చేయమని యేసు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె.